తండ్రి. ప్రభువా క్షమించండి దేవా, క్షమించండి, కరుణించండి ప్రభువా, కనికరించండి దేవా. తండ్రి, పిలిస్తే పలికే దేవుడివి, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడివి, కరుణామయుడివి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృపామయుడివి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఒక్కసారి ప్రభా మమ్మల్ని అంగీకరించండి. ఇక ముందు తండ్రి, ఈరోజు ఉదయం మేము వాగ్దానం చేస్తున్నాం తండ్రి, మీ మహిమను మోసే పాత్రలుగా మేము ఉంటామని. మీ రక్తముతో కడగబడినటువంటి తండ్రి, శుభ్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా మేము మిగిలి ఉండి మీ మహిమని మేము పొందుకొని ఈ లోకానికి మేము మహిమకరంగా జీవిస్తామని వాగ్దానం చేస్తున్నాం యేసయ్య. తెలిసి తెలియక తండ్రి మాలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే యేసయ్య మీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రతిదీ కాల్చివేయమని బతిమాలుకుంటున్నాం. మమ్మల్ని ముట్టండి ప్రభా. ప్రభా ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు తండ్రి, whom you are glorifying, you are asking us Lord. ఎవరిని మీరు మహిమపరుస్తున్నారు అంటున్నారు తండ్రి. తండ్రి యెషయాని మీరు అడిగినట్లు ఎవరిని పంపించాను అని అడిగితే తండ్రి యెషయా నన్ను పంపించు అన్నట్లు తండ్రి మేమందరము ఒకే ఆత్మతో, ఒకే స్వరముతో, ఒకే మనస్సుతో తండ్రి మమ్మల్ని పంపించండి, మీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ మహిమ పాత్రలుగా మేము ఉంటామని స్వరమెత్తి అడుగుతున్నాం యేసయ్య. అంగీకరించండి ప్రభా, ప్రభా అంగీకరించండి ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డని, ఈ స్వరం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి హృదయాలు తెరిచి తండ్రి విత్తేటువంటి విత్తనాన్ని పదిలపరుచుకొని 60 100 వారు ఫలించి మీ సాక్షులుగాను మీ మహిమా పాత్రలుగాను వారు ఉందురుగాక అని పలుకుతున్నాం తండ్రి. మాట్లాడే నన్ను మీ అగ్నితో అభిషేకించి ప్రభా ప్రతి వాక్కు మీదే ఉండగలిగే కృపని ప్రసాదించమని ప్రభు అయిన ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. స్వీట్ హోలీ స్పిరిట్ టేక్ కంట్రోల్. Holy Ghost, we invite you. Let the living waters flow out of us, Jesus. Ribrahata lamara shuturi katarada bara. Riyahatum laraba shunturi katabahda. Librahata mara shuturika. Halaraba babara shukuru mahata. Krabrahala mara shuturika. Hiriyanta karalabara shutur rimahata raba. Hoshu rabaha katala. Thank you. Sweet Holy Spirit, thank you. Lord, thank you. Jesus, thank you. Take control. Sweet Holy Spirit, take control. Thank you, Master. Hallelujah. మరి మనం ఎంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తున్నామో తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు let us see how God want to glorify us. దేవుడు మనల్ని ఏ విధంగా మహిమపరచదలుచుకున్నాడు అన్నది ముందు ఒకసారి మనం దేవుని హృదయాన్ని, దేవుని హృదయ చప్పుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కదా. ఫస్ట్ మనకు తెలియాలి మన దేవుడు ఏంటి. మన హృదయ చప్పుడు ప్రతి క్షణం వింటున్న దేవుని హృదయ చప్పుడు మనం కూడా వినాలని ఆశపడాలి కదా, అవునా కాదు? అది ఎలాగా? మన హృదయ చప్పుడు ఆయన వింటున్నాడంటే మనలో ఆయన ఉన్నాడు కాబట్టి, మనలో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ప్రతి హృదయ చప్పుడు ఆయన వింటున్నాడు. కానీ ఆయన హృదయ చప్పుడు వినాలంటే నీ చెవు ఆయన హృదయం దగ్గర ఉండాలి కదా. మన చెవులు ఆయన హృదయం దగ్గర ఉన్నాయా, లేదంటే టీవీల ముందు ఉన్నాయా, నీ ప్రియురాలి ముందా, నీ ప్రియుడి ముందు ఉన్నాయా, లోకంలో ఉన్నాయా, లేదంటే ఆ దారిద్రమైనటువంటి విషయాల వైపు ఉన్నాయా, కరోనా వైపు ఉన్నాయా, కరోనా న్యూస్ వైపు ఉన్నాయా? దేని వైపు ఉన్నాయమ్మా మన చెవులు? నిజంగా యేసయ్య హృదయాన్ని, ఆయన చప్పుడిని, ఆయన ఉద్దేశాలను వినాలని మనం అనుకుంటున్నామా? ఈ కొన్ని క్షణాలు శ్రద్ధగా నిద్రపోకుండా పరిశుద్ధాత్ముని అడుగుదాం. పరిశుద్ధాత్ముడా, అయ్యగారు వేదిక దిగే వరకు
నన్ను మెలకుతోనూ జీవముతోనూ ఉంచు అని ప్రార్థన చేసుకుందామా కదా? అడగండి, పరిశుద్ధాత్మని అడగండి. పరిశుద్ధాత్మడా సహాయం చేయండి. మాట్లాడే ప్రతి మాట నా హృదయంలోకి వెళ్ళాలి. దాన్ని అర్థం చేసుకునే దైవిక జ్ఞానం నాకు ఇవ్వండి. హల్లెలూయా, దేవునికి వందనాలు. మరి మొదటిగా యోహాను పత్రికలోకి వెళితే మనం 5వ అధ్యాయం చూస్తే 41వ వచనం మనం చదివికెళ్ళినట్లయితే, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను అంటున్నాడు. ఏం రాయబడి ఉంది? నేను మనుష్యుల వలన మహిమ పొందను అంటున్నాడు. నీ మహిమ కోసం, నా మహిమ కోసం, నేను మహిమపరిచే కార్యాల గురించి, నువ్వు మహిమపరిచే కార్యాల గురించి ఆయన ఎదురు చూడట్లేదు. మనుష్యుల మహిమ నాకు అక్కర్లేదు. నేనే మహిమా స్వరూపిని. హల్లెలూయా, నేనే మహిమా స్వరూపిని. నా మహిమలో మీరు జీవించాలి, కానీ మీరు నన్ను మహిమపరచిన అవసరం లేదు. నేను ఎదురు చూడట్లేదు అంటున్నాడు. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ గ్లోరీ. యూ డోంట్ గ్లోరిఫై మీ. డోంట్ try to be closer to me so that my light can shine upon you, my life be inside you, and you will be the vessels of my glory. Hallelujah, hallelujah. That is our God's desire. That is our God's desire. ఒక్కసారి యెషయా గ్రంథం, let us go to Isaiah 42. ఐజయా 42, యెషయా గ్రంథము 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నిచ్చువాడను కాను. హల్లెలూయా, యెహోవాను నేనే. I am the only God. I am the only living God. There is no other God than me. And I cannot give my glory to anybody. And I don't receive from anybody. నేను ఎవరి దగ్గర నుండి నీ మహిమని, మీ మహిమల్ని, మీ మెప్పుల్ని ఎదురు చూసేవాడిని కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా దగ్గర ఉంటావు. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా వాయిస్ కోసం, నా స్వరం కోసం ఎదురు చూస్తావు అని అంటున్నాడు. నేనే యెహోవాను, ఐఎమ్ ద ఓన్లీ గాడ్. నేనే యెహోవాను, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఇంకెవరికి కూడా నేను ఇవ్వను నా మహిమని, ఎవరికి కూడా నా మహిమను ఇవ్వను అంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడైనా? ఆయన మహిమ ఆయన దగ్గర ఉంచుకుంటాడా? దానికి అర్థం అదేనా? ఈజ్ ఎ సెల్ఫిష్ గాడ్? ఈజ్ ఎ గ్రీడీ గాడ్ టు కీప్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ హిమ్? ఆయన ఆశ కలిగిన దేవుడు, అన్నీ ఆయన దగ్గర ఉంచేసుకోవాలి. ఏది ఇవ్వని దేవుడా? ఏది ఇవ్వని దేవుడైతే ఏకైక కుమారుని ఎందుకు సిలువెక్కించాడు? నీ కొరకు, నా కొరకు. అంటే గ్రీడీనెస్ ఏమంటారండి తెలుగులో? అతి ఆశ, ఇంకేదో ఉంది. పేరాశ కలిగిన దేవుడా? పేరాశ కదమ్మా, దెర్ ఇస్ సమ్ వర్డ్. ఓకే, స్వార్థపరుడా? నీ దేవుడు స్వార్థపరుడా? ఆయన ఉన్నవన్నీ ఆయన దగ్గర ఉంచేసుకోవడానికి? మరి ఈ వాక్యం అదే చెప్తుంది కదా, నా మహిమని ఎవరితో పంచుకొని ఎవరికి ఇవ్వనంటున్నాడు కదా. మరి నేనే దేవుణ్ణి, నా మహిమని ఎవరికి ఇవ్వను. మరి ఇది నిజమా? దాన్ని అర్థం చేసుకుందామా? అలాగే అర్థం చేసుకుందామా? మరి అలా అర్థం చేసుకుంటే తన ఏకైక కుమారుణ్ణి మనం నశించిపోకూడదని ఆయన శిలువ యాగానికి ఎందుకు పంపిస్తాడు? లెట్ us see what the other word says. యెషయా గ్రంథము 49 చూద్దాం. యెషయా 49.
15-16 చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెట్టి పిల్లలు మరచునా. ఒక్కసారి మళ్ళీ చదువుగా సరిగ్గా సౌండ్ సరిగ్గా రావట్లేదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. వారైన మనుషులు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నర చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ తల్లి మర్చిపోద్దేమో, కన్న తల్లి మర్చిపోయి వెళ్ళిపోవచ్చు మార్కెట్లో, లేదా సినిమా హాల్లో, లేదా టీవీ ముందు. బట్ ఐ కెనాట్ ఫర్గివ్ యూ, ఐ కెనాట్ ఫర్గెట్ యూ. నేను నిన్ను మరవను. కారణం ఏంటంటే నా చేతిలోనే చెక్కుకున్నాను నిన్ను. మిమ్మల్ని అందరినీ నేను చేతుల్లో చెక్కుకున్నాను. నా అరచేతిలో ఆ గాయం ఉన్నంత వరకు నేను నిన్ను మరవనంటున్నాడు. నీ కొరకే, నీ జ్ఞాపకము కొరకే నేను గాయపడ్డాను. ప్రతి క్షణము ప్రతి క్షణము నేను ఆ గాయాన్ని చూసుకుంటూ నా మహిమని మీకు పంచుతున్నాను అంటున్నాడు. తల్లి మర్చిపోద్ది, నీ భార్య మర్చిపోవచ్చు, భర్త మర్చిపోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నా వెల్విషరీనే నా కోసం ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాడు. నేను సినిమాకి రమ్మంటే, హోటల్కి రమ్మంటే రాలేదని యాసిడ్ తాగేస్తానంటున్నాడు, లేదా ఊరేసుకుంటానంటున్నాడు, లేదా నరాలు కోసేసుకుంటానంటున్నాడు. అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ వాడు కూడా మర్చిపోవచ్చు, నేను ఆమె కూడా మర్చిపోవచ్చు, నేను నీ పిల్లలు నిన్ను మర్చిపోవచ్చు, నీ భార్య నిన్ను మర్చిపోవచ్చు, నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఎందుకంటే నీ కొరకు గాయపడ్డాడు సిలువ మీద. ఆ అరచేతులు నిన్ను చెక్కుకున్నాడు. ఈ కెనాట్ ఫర్గెట్ యూ. మర్చిపోకూడదనే సిలువ ఎక్కాడు. ఆ గాయపరుచుకున్నాడు. ఆ గాయాలని చూస్తూ అరచేతులు నిన్ను చెక్కుకున్నటువంటి ఆ గాయాలు చూస్తూ నిన్ను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వెంతగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కొరకు గాయపడి, నీ కొరకు శిలువ మీద రక్తం కార్చిన ఆ దేవుని నువ్వు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? రోజుకి ఎన్ని క్షణాలు ఆయన కొరకు నువ్వెంత చెక్కుకున్నావు? నువ్వేం చేసావు నీ దేవుని గురించి? నీ కొరకు ప్రాణం పెట్టాడే, నీ కొరకు సుఖాలు వదులుకొని భూమికి దిగి వచ్చాడే, తండ్రిని వదులుకొని వచ్చాడే, ఆ మహిమను వదులుకొని వచ్చాడే, దరిద్రుడే నిలిచాడే నీ గురించి, నగ్నంగా సిలువ ఎక్కాడే, సిగ్గును పోగొట్టుకున్నాడే. నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఈ రోజున ప్రాణాలతో ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు, ఐశ్వర్యంలో ఉంచాడు. నువ్వేం చేస్తున్నావు తండ్రి గురించి? ఆ యేసయ్య గురించి నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని సిగ్గుపరుస్తున్నావా? వాళ్ళు ఒక్కసారే సిలువలో మేకులు కొట్టారు. నీ బుద్ధి వల్ల, నీ తలంపుల వల్ల, నీ నిర్లక్ష్యమైన జీవితం వల్ల, నీ పాడు బుద్ధుల వల్ల, నీ పాడు చేష్టల వల్ల రోజు నువ్వు మేకులు కొడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎన్నిసార్లు నీ దేవునికి నువ్వు మేకులు కొట్టావు? ఎన్నిసార్లు నువ్వు గాయపరుస్తున్నావు హృదయాన్ని? వారు చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, నువ్వు ఆయన హృదయం అంతా మేకులు కొడుతున్నావే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఆయన మహిమలో నిన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు ఈ ఉదయకాలమందు. నువ్వెంతగా ప్రామిస్ చేస్తున్నావు? మొదట ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకుంటున్నప్పుడు, మొదటగా అంగీకరించినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడావు ఆయనతో? మొదటి రాత్రి మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి. అలాగే మొదటిసారి నువ్వు కలిసినప్పుడు నువ్వే నా ప్రియుడివి, నువ్వే నా దేవుడు అన్నావు. నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసావు దేవునికి? ఆ వాగ్దానాలని జ్ఞాపకం ఉన్నాయా? ఆ వాగ్దానాల అనుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఆయనకి సంతోషకరమైన చేష్టలు నువ్వు చేస్తున్నావా? నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు దేవుల్లో? ఆయన కృపలో నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఒక్కసారి దేవుడు నన్ను అడుగుతున్నాడు.
ఈ రోజున నువ్వు చర్చికి వచ్చి ఉండొచ్చు ఒకరిని సంతోషపెట్టడానికి, లేదా ఏదైనా ఆశించి వచ్చి ఉండొచ్చు, లేదా నీకున్న కష్టాలు తీరడానికి నువ్వు వచ్చి ఉండొచ్చు, నీ కోరికలు తీరడానికి వచ్చి ఉండొచ్చు. కానీ నీ దగ్గరికి వచ్చిన దేవుడు నిన్ను ఏమీ కోరట్లేదు, ఏది ఆశించలేదు. ఆయన వచ్చింది ప్రేమతో వచ్చాడు. ఏది ఆశించినటువంటి అగాపే ప్రేమ నీ హృదయాన్ని కోరుతున్నాడు దేవుడు. ఒక్క క్షణం, రోజుకు ఒక క్షణము నన్ను తలుస్తున్నావా? ప్రతి క్షణము ఆ గాయాలను చూసుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానే. నువ్వు ఎన్ని క్షణాలు నా సన్నిధిలో ఉంటున్నావు, ఎన్ని క్షణాలు నువ్వు గడుపుతున్నావు, నా మీద నీకు ఎంత ఆశ ఉంది, నన్నెంతగా ప్రేమిస్తున్నావు, నన్ను మహింపరచాలని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నిన్ను మహింపరచడానికే ఈ గాయాలు, ఆ సిలువ నిన్ను మహింపరచడానికే, నిన్ను నన్ను మహిమలోకి నడిపించడానికే. నశించిపోకుండా మనము కూడా మహిమలో ఉండాలనే ఆ సిలువ నీ ముందు నా ముందు ఉంది. ఈ రోజున ఆ సిలువ వైపు చూస్తున్నప్పుడన్నా, లేదా బల్లారాధన తీసుకుంటున్నప్పుడన్నా ఒక్కసారైనా ఆ విరిగి నలిగిన ఆయన శరీరం గురించి ఆలోచించావా? ఆయన ఖర్చిన రక్తం గురించి మనం ఆలోచిస్తున్నావా? లేదంటే నా ఫ్యూచర్, నా బిల్డింగ్స్, మై కార్, మై ప్రాపర్టీస్, నా ప్రియురాలు, నా ప్రియుడు, నా పిల్లలు, నువ్వు అదే ఆలోచిస్తున్నావా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే. దేవుడు పిలిచినప్పుడు నీ ప్రియుడు రాడు, నీ ప్రియురాలు రాదు, మీ అమ్మ రాదు, మీ తాత రాడు, ఎవడు రాడు నీతో పాటు, నీ ఆస్తి రాదు, నువ్వు కట్టుకున్న బట్టలు రావు. రాత్రింబగలు కష్టపడి షాపింగ్కి గంటలు తరబడి ఎక్కడెక్కడికో సుల్తాన్ బజార్ వెళ్ళిపోయి, కోటి వెళ్ళిపోయి కొనుక్కుంటావు కదా, ఆ కుడత నీతో రాదు. శరీరము నీ బట్టలు మట్టిలోకి వెళ్ళాల్సిందే. ఆయన కొరకు ఆశపడే ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా నీ ఆత్మ ఆయన కొరకు కొట్టుకుంటుందా? ఆయన కొరకు దాహంతో ఉందా నీ ఆత్మ? ఆయన్ని మహిమపరిచేటువంటి ఆత్మగా ఉంటుందా, లేదంటే ఆయన సిగ్గుపరిచే ఆత్మగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన్ని మహింపరిచే ఆ ఆశతో నిండి ఉన్న ఆత్మ నీ హృదయం అలాగే ఉంటే తప్పకుండా ఆయన సన్నిధికి వెళతావు, లేకపోతే నరకానికి వెళ్తావు. నేను భయపడట్లేదు. దట్ ఈస్ ద ట్రూత్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. దట్స్ వాట్. ఈరోజు మోడర్న్ మినిస్ట్రీస్ చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. నరకం లేనే లేదు, స్వర్గం లేనే లేదు, అన్నీ మనలోనే ఉన్నాయి. చచ్చిపోతే ఇంతే, నో ప్రాబ్లం, ఎంజాయ్ ద లైఫ్. చెప్పులు వేసుకొని కాళ్ళతో తన్నేయచ్చు తల్లిని, బూడితో నా సోదరుని తలకే తొక్కేయచ్చు, ఆయన ఆస్తి కలుపుకొని మనం వెళ్ళిపోవచ్చు. చాలా రకాలుగా బోధలు ఉన్నాయి. అందుకని పౌలు అన్నాడు, దురద చెవులు కలిగిన వాళ్ళు వాళ్ళకి తగినటువంటి బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారట ఆఖరి రోజుల్లో. కానీ దేవుడు నీతోనూ నాతోనూ నిజాలు మాట్లాడుతున్నాడు. ఈ రోజున కొంచెం కఠినంగానే ఉండొచ్చు, కొంచెం బాధగానే ఉండొచ్చు. ఎందుకని డానియల్ పాస్టర్ గారు ప్రతిసారి ఇలాగే మొహం చిట్లించుకొని కోపంగా ఎందుకు ఉగ్రతతో మాట్లాడతారు? ఆయన వాళ్ళ ఆవిడ సరిగ్గా చూసుకోవట్లేదేమో, ప్రేమతో చూసుకోవట్లేదు అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే ఇక్కడికి వచ్చి మైక్ పెట్టుకుని అరిసేస్తున్నాడు. నో, దైవావేశం అంటారు దీన్ని. ఆఖరి రోజుల్లో పౌలు రాశాడు 2వ తిమోతిలోనేనా 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాశాడు. 3-4 అధ్యాయాలు చదివితే ఉంటుంది దైవావేశం అని. అది మనల్ని అందరినీ సరిదిద్దడానికి ఆ వాక్యం మనల్ని సరిదిద్దడానికి. వాక్యం చేదుగా ఉండొచ్చేమో, 2 అంచుల కట్కంగా ఉండొచ్చేమో, ఆ కట్కం మనలోకి దూరుతున్నప్పుడు నొప్పిగా ఉండొచ్చేమో, బట్ అది మనకి జీవాన్ని ఇస్తుంది. అదే ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తుంది. అదే మనల్ని నిలబెడుతుంది. మనం జీవంలో ఉండడానికి, ఆయనతో కలిసి ఆయన మహిమలో మనం కూడా పాత్రులంగా ఉండడానికి.
అందుకని అదే ఆయన ఆశ. అంతకంటే ఇంకేది కూడా దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి ఆశించట్లేదు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథంలో మరి ఆయన ఏమంటున్నాడంటే, అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. ఎందుకొరకు? ఒకసారి యెషయా గ్రంథం 48 చూడండి. 48 యెషయా గ్రంథం 48. అందుకొరకే నేను పుటమి వేసిన అంటాడు. చూడండి 10-11 చదవండి. యెషయా 48 10-11 ఒకసారి చదవండి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఇక్కడ నీకు స్పష్టత వస్తుంది. నా మహిమను ఇతరులకు ఎవరికి ఇవ్వను. అందుకొరకే నిన్ను పుటమి వేశాను, కొలిమిలో కాల్చాను, నీళ్ళ మధ్యన నడిపించాను, తుఫానులో నడిపించాను, అనారోగ్యతలో నడిపించాను, ఆరోగ్య పరిస్థితుల్లో నడిపించాను. కారణం ఏంటంటే నువ్వు కూడా ఈ వెండిలాగా బంగారంలాగా మెరవాలని. అమూల్యమైనటువంటి ఈ రోజున మరి చాలా అమూల్యం అది. బంగారం అంటే వెండి అంటే చాలా ఖరీదు. కానీ అంతకంటే ఎక్కువగా నేను ఒక అమూల్యమైనటువంటి ఆయన ప్రియురాలుగా తయారు చేసుకోవాలని. ఎందుకంటే ఇబ్బంది కొలిమి అంటే నీకు ఇప్పుడు మనం ఎంతోమంది ఎన్నో రకాల కష్టాల్లో నుండి వెళుతుండొచ్చు. పెళ్ళిళ్ళు కాలేదని, ఇల్లులు కట్టుకోలేదని పిల్లలు మరి దారి తప్పి రోడ్ల మీద అల్లరి చిల్లరి గాడిదల్లా తిరుగుతున్నారని, తినేసేసి అమ్మా నాన్న డబ్బులు వేస్ట్ చేస్తూ వాళ్ళనే దూషిస్తూ దేవునికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయినా కానీ ఆయన అంటున్నాడు, ఆ ఇబ్బంది కొలిమి, నీ కడుపు కోతతో ఉన్నటువంటి కొలిమి, అటువంటి ఇబ్బందికరమైనటువంటి కొలిమి. ఒకవేళ నీ భర్త వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ భార్య వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎన్నో రకాల కష్టాలు ఉండుండొచ్చు. కానీ ఇబ్బంది కొలిమిలో నిన్ను నడిపించడానికి కారణం ఏంటంటే, నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే చేశాను ఈ పని, అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా. హల్లెలూయా. ఆయన నామము అపవిత్రపరచబడకుండా నీ జీవితము ఆయన మహిమలో ఉండాలనే చేశారంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమని నీకే ఇవ్వాలని. ప్రైజ్ గాడ్. ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను అలా కొలిమిలో పెట్టి కాల్చి పరిశుద్ధతలోకి తీసుకొని వచ్చి నిన్ను నిలబెట్టుకొని ఆ మహిమను నీకే ఇవ్వాలి, ఆయనని నీలో కనపరుచుకోవాలని ఆయన ఆశది. స్వార్థపరుడు కాదు ఆయన, స్వార్థపరుడు కాదు. ఆయనకున్న ప్రతి ఒక్కటి, పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒకసారి మనం రోమా పత్రికలోకి వెళదామా? యాక్చువల్గా మనం చూస్తే ఈ 9 నుండి మనం చదివినట్లయితే, ఇది నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు, యెషయా 48 9వ వచనం చదువమ్మా. నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను అనుకునేవాడిని లోకంలో ఉన్నప్పుడు, దేవుడు నన్ను ఏం చేస్తాడులే, ఇంకా కొంతవరకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవునిలోకి వెళదాం. ఈ యవనం దేని కొరకు? ఈ లోకంలో ఎంజాయ్ చేయడం కొరకు, ఆస్తులు కరగబెట్టడానికి,
ఆరోగ్యం పాడు చేసుకోవడానికి, జీవితం నాశనం చేసుకోవడానికే కదా. ఆ తర్వాత చూద్దాం. కానీ దేవుడు అంటున్నా అంటే దేని కొరకు? ఆయన ఉగ్రతని నా కోపాన్ని నేను మానుకుంటూ ఉన్నాను. నా కీర్తి నిమిత్తము, ఆయన కీర్తి గురించి నన్ను నేను బిగబట్టుకుంటున్నాను అంటున్నాడు. గాడ్ గివ్స్ ఎ లాంగ్ రోప్ టు యూ అండ్ మీ సమ్టైమ్స్. చాలా డీల్ వదులుతాడు దేవుడు. చాలా 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 తెలుసా? పతంగ ఎవడన్నా ఎగరేశారు ఇక్కడ? ఏమా సంక్రాంతి ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. సంక్రాంతికైనా ఎగరేసేది దసరాక? పతంగ ముందు కట్ చేయకముందు డీల్ వదులుతారు ఫస్ట్. తర్వాత లాగడం మొదలు పెడితే ఈడన్నా తెగుతాడు, ఆడన్నా తెగుతాడు కదా. దేవుడు కూడా అంతే, డీల్ వదులుతాడు ముందు. డీల్ వదిలేడు కదా దేవుడు, పర్వాలేదులే ఇంకా చాలా రోప్ ఉంది, లెట్ మీ ఎంజాయ్. ఇలా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. కాలో చెయ్యి అయిపోయి మంచం మీద ఉన్నప్పుడు, ఆరోగ్యం పాడు చేసుకొని మంచం మీద ఉన్నప్పుడు, లేదా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దేవుని మహిమ కోసం వెతుకుతాం. కానీ దేవుడు దూరం అవుతాడు, మహిమ దూరం అవుద్ది, రెండో రాకడ వచ్చేస్తుంది. లేవనెత్తబడే సంఘంలో ఉండం, విడవబడే సంఘంలో ఉంటాం. టూ లేట్. అప్పుడు కాదు పశ్చాత్తపడాల్సింది, సమయం ఉన్నప్పుడు. ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక పనికి మాలిన సేవకుడి ద్వారా. గాడిదలతో మాట్లాడతాడు దేవుడు, గాడిదల ద్వారా. బాలంతో మాట్లాడినప్పుడు మూర్ఖపు గాడిదలతో మాట్లాడిస్తాడట. అలాగే ఈ గాడిద నీతో మాట్లాడుతుంది ఈరోజు దేవుని స్వరంతో. విని నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు గేట్లోని బయటికి వెళ్ళేటప్పుడు, లేదా అలాగే వెళ్ళి నీ ఆఖరి రోజులు చూసుకుంటావా? ఇంటి వరకు వెళ్తామో లేదో మనకు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కాస్ట్లీ కార్లు కొనుక్కొని వెళ్ళచ్చు. ఆ కారు నిన్ను శ్మశానానికి తీసుకెళ్తుందా, దేవుని సన్నిధి తీసుకెళ్తుందా తెలియదు. సారీ, నేను ఎవరిని ప్రవచించట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి, దేవునికి ఆతృతగా ఉండి, ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఇప్పుడు క్షణాన నువ్వు గాన వాగ్దానం చేసావా దేవునికి, తప్పకుండా ఒక మహిమ నుండి ఇంకొక మహిమకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఆ మహిమ పాత్రలుగా ఉండాలనుకుంటే మటుకు తప్పకుండా దేవుడు మనల్ని అనుకుంటాడు. లేదు, దానికి వ్యతిరేకమైన జీవితాలతో జీవించాలి. ఇంకా కొంచెం కాలం చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, వచ్చే క్రిస్మస్కి చూద్దాం. ఆ క్రిస్మస్ నువ్వు చూడకపోవచ్చు. హల్లెలూయా. ఒకసారి రోమా 8కి వెళ్ళండి. రోమా 8:30 చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా ఎవరు యాక్సిడెంటల్గా రాలేదు. హల్లెలూయా. దయచేసి వింటున్నారా? ఆఖరి బెంచుల్లో కూర్చున్న వాళ్ళు, లేదా ఫోనులతో ఆడుకుంటున్నారు. ఒకరోజు చేతుల్లో పైలిపోతా ఫోను. యేసు నామమున అదే జరుగును గాక. అప్పుడు చేతులు మహిమ వైపు ఎత్తుతురు గాక. దేవుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు యాక్సిడెంటల్గా రాలేదు. నిన్ను ముందుగా ఆయన అంటున్నాడు, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన రాజ్యం గురించి. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారినే పిలుచుకున్నాడట. నువ్వు పిలుచుకున్నావు కాబట్టి ఇక్కడ కూర్చొని ఉన్నావు ఈరోజు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎక్కడ నిలబడకుండా పడిపోతామంటే ఆయన నీతిమంతులుగా నిన్ను తీరుస్తున్నప్పుడే నిలబడలేము మనం. అక్కడే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కొలిమిలో వేసి నిన్ను ముందు చితక్కొట్టి, తర్వాత కొలిమిలో వేసి పాదరసంలాగా నీళ్ళలా చేసి, ఆ తర్వాత అచ్చులో వేసుకొని ఆయన రూపంలోకి ఆయన నిన్ను సరిదిద్దుకుంటాడు. ఆయన కుమారుని రూపంలోకి
ఆయన తెచ్చుకొని అప్పుడు నేను పాలిష్ పెట్టిన తర్వాత క్రీస్తుని నీలో చూడగలుగుతాం. ఆ తర్వాత నిన్ను మహింపరుస్తానంటున్నాడు. నేను నిన్ను మహింపరిస్తే ఎంతవరకు? గేట్ వరకే, దీన్ దయాళ్ నగర్ వరకే. కానీ దేవుడు మహింపరిస్తే ఆకాశమంత ఎత్తు, లోకమంతా నిన్ను చూడగలుగుతుంది. హల్లెలూయా. లోకమంతా కూడా చూడగలుగుతుంది. సో మనం నిలబడాల్సింది ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని సరిదిద్దుతున్నప్పుడు దానికి నిలబడగలిగినటువంటి శక్తిని దేవుణ్ణి అడగాలి. కష్టం, చాలా కష్టం. నీతిమంతులుగా తీర్చేటప్పుడు నిలబడడం కొంచెం కష్టమే. బట్ నువ్వు నిలబడినట్లయితే ఆయన మహిమకి పాత్రుడిగా ఉంటావు. ఆమేన్. తర్వాత మనం ఒకసారి యోహాను సువార్తలోకి వెళదాం. యోహాను 17కి వెళ్ళండి. 22వ వచనం చదవండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. తండ్రి కుమారులు ఏకమైనట్లు వారు కూడా మనలో ఏకమై ఉండాలని నువ్వు నాకు ఇచ్చిన మహిమని నేను వారికి ఇచ్చానంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు నాలో మహిమ లేదని. నువ్వు ఏ రోజునైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో అదే రోజు, ద సేమ్ డే, గాడ్ హ్యాస్ గివెన్ దట్ గ్లోరీ టు యూ. గాడ్ హ్యాస్ గివెన్ దట్ గ్లోరీ టు యూ. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ గ్లోరీ. ఆయన మహిమలో నీకు భాగం ఉంది. నిన్ను ఎంచుకున్నాడు, మరి ఆ మహిమ పాత్రగా నిన్ను తయారు చేసుకున్నాడు. కొలిమిలో వేసి కరగబెట్టి నిన్ను శుభ్రపరిచి ఆ పాత్రగా తయారు చేసుకున్నాడు ఆయన మహిమని మోయడానికి. యు ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. టెల్ యువర్ నైబర్, కమాన్, టెల్ యువర్ నైబర్, ఐఎమ్ ద క్యారియర్ ఆఫ్ గ్లోరీ. చెప్పండి, నేను మహిమను మోసే శిష్యుడిని. చెప్పు, నీ భార్యకి చెప్పు, పక్కన చెప్పు, నేను క్రీస్తు మహిమని మోసేటువంటి సేవకుడిని. యు ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ గ్లోరీ. యు ఆర్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. యు ఆర్ నాట్ ఏ నార్మల్ ఉమెన్. యు ఆర్ చోజన్, సపరేటెడ్ అండ్ జస్టిఫైడ్ టు క్యారీ హిస్ గ్లోరీ. ఆయన ఇప్పుడో ఇచ్చేశాడు ఆయన మహిమని. ఇంకా నువ్వు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. దానికి తగినటువంటి జీవితాన్ని ఎన్నుకోవటమే. యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్. యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ మహిమని కోల్పోకుండా, ఆ అర్హతని కోల్పోకుండా నీ జీవితాన్ని మలుసుకోవటమే. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథము 58, యెషయా 58, 13, 14 చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైన ఇదియు యెహోవాకు ప్రతిష్ఠించబడినదియు ఘనమైనదినియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. హల్లెలూయా. దేశము యొక్క ఉన్న స్థలముల మీద నేను నీకు ఇచ్చేదను. నీ తండ్రి అనే యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అయ్యా మైకేల్ గారు, యు ఆర్ చేంజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్.
ఈ వాక్యం నీ కొరకు ఈరోజు దేవుడు చెప్తున్నాడేమో. వ్యాపారం మానుకొని నీ భార్యతో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోవటం, దేవుడు అంటున్నాడు యాకోబుకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచుతాను అంటున్నాడు. అందరికీ బిజీ, అందరం బిజీగానే ఉన్నాం. ఇప్పుడు ఎంతోమంది రావాల్సింది, కొంతమంది మరి కరోనా గురించి రాలేదు, ఇంట్లో వింటున్నారు. దేవునికి వందనాలు. అది కూడా వినకుండా ఒకవేళ అటు ఇటు ఉంటే నాకు తెలియదు. కానీ ఎవరైతే ఇది ప్రతిష్ఠించబడినది విశ్రాంతి దినం మనోహరం అనేదని యెహోవాకు ప్రతిష్ఠత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల అంటున్నాడు. దీనికి ఇచ్చినటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత, విశ్రాంతి దినానికి ఇచ్చే ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే నిన్ను ఏ స్థితిలో ఉంచాలన్నాడు? యాకోబు గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఆ స్టోరీ చదువుకోవాలంటే కష్టం, కానీ టైం లేదు. ఏమంటున్నాడు? యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదని అంటున్నాడు. అటువంటి స్వాస్థ్యము నీ జీవితంలో ఇస్తాను, ఉన్నతమైన స్థితికి నేను తీసుకొని వెళ్తానని ఈ ఉదయకాలం ముందు దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసి తప్పిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ ఉదయకాలం వాక్యంతో నీతో నాతో మాట్లాడింది నువ్వు నమ్మినట్లయితే, ఈ విశ్రాంతి దినాన జీవితం చివరి వరకు దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీ తరతరాలు, నీ కుటుంబము తప్పకుండా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అదేవిధంగా మనం ఒకసారి ఆఖరిగా మరి మొదటి కొరింథీయులకు వెళదాం. పదిహేను 1 Corinthians 10:15 says, Paul says, by the grace of God I am what I am. హల్లెలూయా. ఇది చూసినట్లయితే అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటున్నాడు. ఎస్, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే. ఇట్ ఈస్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన మహిమలో ఈరోజు నేను నిలబడి ఉన్నాను అంటే, మీ అందరి ముందు ప్రాణాలతో ఆరోగ్యంగా నిలబడి ఉన్నానంటే అది ఆయన కృప మటుకే నా జీవితంలో. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంది. మీరు ప్రాణాలతో దేవుని సన్నిధిలో ఉన్నారా? అది దేవుని కృపే. ఇట్ ఈస్ నాట్ సంబడీస్ గ్లోరీ, సంబడీస్ డూయింగ్ గుడ్ థింగ్స్. నువ్వు ప్రయత్నించింది కాదు, లేదా నీ తల్లిదండ్రులు నిన్ను నిలబెట్టింది కాదు, అది ఆయన కృపే అంటున్నాడు. ఆఖరిగా యాక్ట్స్, అది అక్కర్లేదు, మనం చదవనక్కర్లేదు. అపోస్తల కార్యంలో 16:25 నుండి 34 వరకు చూసుకున్నట్లయితే పౌలు సైలస్ ఎంతో గాయపడి ఉంటుండగా వారు ఏం చేశారు? ఏడ్చారా? దేవుణ్ణి మహింపరిచారు, కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించారు. రక్తం కారుతుండగా జైల్లో ఉండి సంకెళ్లతో వేయబడి నిలబడి ఉన్నప్పుడు దేవుణ్ణి మహింపరిచారు. దేవుణ్ణి మహింపరిచినప్పుడు జరిగిన కార్యం ఏంటి? ఆ సంకెళ్ళు తెగిపోయింది, భూమి కదిలింది. ఆ జైలర్ ఎవరైతే కాపలాదారి ఉన్నాడో, అధిపతి ఉన్నాడో, ఇన్ఛార్జ్ ఉన్నాడో, ఆయన కుటుంబం రక్షణలోకి రాగలిగింది. ఎందుకంటే ఆ మహిమా కార్యము పౌలు ద్వారా జరిగింది కాబట్టి. ఈ రోజున నీ కష్టాలను చూసి ఏడుస్తున్నావా? లేదంటే కష్టాల్లో కూడా ఆయన మహింపరచడానికి ప్రయత్నిస్తున్నావా? అనారోగ్యం అయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు, కుటుంబ పరిస్థితి అయి ఉండొచ్చు. అదే పరిస్థితుల్లో ఆయన మహింపరిచినట్లయితే నువ్వు ఒక గొప్ప సాక్షిగా దేవుడు ఆయన మహిమలోకి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కూడా పౌల్లాగా, సైలస్ లాగా ఆ పని చేసినట్లయితే తప్పకుండా. అందుకనే 1 కొరింథీయుల్లో 10:13 అంటున్నాడు, 10:13 10:31
కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడం అంటున్నాడు పౌలు. నువ్వేదైనా చేయొచ్చు నీ జీవితంలో, ఏ పని చేసినా, ఏ తలంపు తలిచినా, ఏ నడక నడిచినా, ఏ విధంగా నువ్వు జీవించినా దేవునికి మహిమ, దేవుని కించపరిచేటట్లు కాదు. నీలో క్రీస్తును చూడగలగాలి. ఈ లోకం క్రీస్తుని సిలువను మోసి నడిచిన విధంగానే, క్రీస్తు నడిచిన విధంగానే నీ నడక ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. నువ్వేదైనా చేసుకో, పార్టీలు చేసుకో, సంతోషంగా ఉండు, సంబరం చేసుకో, కానీ అది పరిమితంలో ఉండి దేవుణ్ణి మహింపరిచే విధంగానే ఉండాలి దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని ఏర్పాటు చేసుకున్నది ఆయన మహిమ పాత్రలుగా ఉండాలని, ఆయన మహిమని ఈ లోకానికి చూపించి ఈ లోకాన్ని మార్చాలని, దారిద్ర్యతలోండి, కష్టాల్లోండి లేదా నశించిపోకుండా ఈ లోకాన్ని ఆయన సన్నిధికి తీసుకురావడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను బీదదాన్ని, చదువు లేదు, నీ పరిస్థితిని చూడొద్దు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడు. తండ్రి, నేనేం చేయాలో చెప్పు. ప్రభా, నేను పనికి వస్తే నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకొని నువ్వు అడిగి చూడు. నేను అడిగాను. దేవునిలోకి వచ్చిన తర్వాత నాకు ప్రార్థన తెలియదు. వయసు పెరిగింది, 40 సంవత్సరాలు దాటినాయి, కానీ ప్రార్థన తెలియదు. ఒకే ఒక్క మాట అడిగాను. ఇంకా ఈ వయసు మళ్ళీపోయింది, ఆల్మోస్ట్ సగం వయసు అయిపోయింది. ఒకవేళ నాలో ఉన్న శక్తి, నేను పనికి రాగలిగినటువంటి పాత్రగా నేను ఉంటే యేసయ్య నన్ను వాడుకో అని అడిగా. కన్నీటితో, దుఃఖముతో, చిన్నపిల్లవాడు ఏడుస్తున్నట్టు ఏడుస్తూ చేతులు చాపి అడిగాను, నేను పనికి వస్తే నన్ను వాడుకో, మిగిలిన శేష జీవితము నీకు అర్పించుకుంటాను యేసయ్య, నన్ను అంగీకరిస్తావా అని అడిగాను. ఒకే మాట. మరుక్షణం నుండి నా ప్రతి బలహీనత ఎలా తొలగిపోయిందో నాకు తెలియదు. ప్రతి బలహీనత తొలగించబడింది. ఈ రోజున దేవుని సన్నిధిలో మీ ముందు నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఒక ప్రవక్తగా మీ ముందు నిలబడి ఉన్నాను. మహిమ కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి వారం ఇక్కడ సాక్ష్యాలతో నిండబడింది. మిగతా వాళ్ళలాగా టీవీల్లోకి వెళ్ళమని నన్ను దేవుడు చెప్పలేదు. తప్పేం లేదు, ప్రచారం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు కొన్ని వందల మంది చూసేది, వేల మంది, లక్షల మంది చూడొచ్చు. కానీ నాకు కూడా ఒక 2 ఫంక్షన్ హాల్స్ అవసరం ఉంటాయి, 10 మంది సెక్యూరిటీ అవసరం ఉంటుంది. మీకు దగ్గరగా నేను జీవించలేను, మీ హృదయ చప్పుడు నేను వినలేను. గొర్రెల కాపరిగా, మీ ఆత్మీయ తండ్రిగా నీ గాయాన్ని నేను కట్టలేను. సెక్యూరిటీ గార్డ్స్ నా దగ్గరికి నేను రానివ్వరు. నాకు సమయం ఉండదు. నా పిలుపు వేరు, నా పిలుపు వేరు. ప్రవక్తల పిలుపు వేరుగా ఉంటుంది, పాస్టర్ల పిలుపు వేరుగా ఉంటుంది, ఇవాంజలిస్టుల పిలుపు వేరుగా ఉంటుంది, డబ్బులు చేసుకునే సేవకుల పిలుపు వేరుగా ఉంటుంది. ఏం జాషువా గారికి చేత కదా? ఇప్పటికీ దాదాపులో 30 సంవత్సరాల నుండి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన అడుగు ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు, ఆయన ఆస్తి అంత అమ్మి అంత పెట్టాడు చెప్పగలడు, కానీ ఎంత సంపాదించు నాకైతే తెలియదు. ఎవరైనా కొనిస్తే బట్టలు వేసుకుంటాడో, లేదంటే అలాగే బనీన్తో వచ్చేస్తాడు, టీషర్ట్తో వచ్చేస్తాడు. ఆయన ఏం వేసుకున్నాము, ఏం తిన్నాము కాదు, ఏం చేసామని ఆలోచిస్తాడు. ప్రవక్తల విషయం అలాగే ఉంటుంది. ప్రవక్తలను ఎక్కడా కూడా పెద్ద పెద్ద భవనాలకి నడిపించలా, దారిద్రుల దగ్గరికే నడిపించాడు, ఎడారిలోకి నడిపించాడు. అక్కడ సెలయేళ్ళు వారి ద్వారా వచ్చాయి, కానీ వారి భవనాలు ఉన్న చోటికి పంపించలేదు. హల్లెలూయా. ఈరోజు మనంతా కలిసి ఒక కుటుంబంగా ఉంటున్నామంటే ఆయన మహిమలో పాత్రలుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి వందనాలు. తప్పకుండా ఈ క్షణం నుండి నిన్నటి వరకు ఎలా ఉన్నాం మనకు అనవసరం.
ఈ మెట్లు ఎక్కడ ముందే నువ్వు ఎలా ఉన్నావు నీకు అనవసరం. మెట్లు దిగేటప్పుడు ఒకటే ప్రతిజ్ఞతో దిగువు. ఈ క్షణం నుండి తండ్రి, ఈ పాత్రలో ఒకవేళ ఏదైనా మిగిలిపోయిన మచ్చ ఉంటే యేసయ్య కడిగి శుభ్రపరిచి నీ మహిమకి పనికి వచ్చే పాత్రగా నన్ను తయారు చేసుకొని మనస్ఫూర్తిగా బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ నువ్వు అడిగినట్లయితే తప్పకుండా ఈ గేటు బయటికి వెళ్ళేలోపు నీ జీవితం ఒక గొప్ప పాత్రగా తయారవుతుంది. నువ్వు క్రీస్తుని చూపించగలిగేటువంటి క్రైస్తవుడు